నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న రాజకీయ పరిణామాలు కాస్త ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రధానంగా సిపిఐ పార్టీ అయితే మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందనే దానిపైన రకరకాల చర్చలు కూడా కొనసాగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఎందుకంటే పొత్తులో ఉన్నది ఒకవైపు అధికార పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తున్న సిపిఐ పార్టీ వరుసగా ఈ మధ్యకాలంలో కామెంట్ చేయడం, ప్రభుత్వంపై కూడా విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం వెనుక ఏమైనా పొత్తు విడిపోయే అవకాశం ఉందా, లేకపోతే ప్రభుత్వాన్ని బెదిరింపు కోసమే ఇలా ప్రయత్నాలు చేస్తురా లేదా అని కూడా అందరూ అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో అంటే సాధారణ ఎన్నికల్లో 2023లో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సిపిఐ పార్టీ మద్దతుగా ఇచ్చింది. ఇక పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానంలో అయితే మాత్రం సిపిఐ పోటీ చేసి అక్కడ విజయం సాధించింది. అయితే కొత్తగూడెంతో పాటు 2-3 స్థానాలు కూడా అప్పుడు 5 స్థానాలు కూడా ఎక్స్పెక్ట్ చేసింది. చివరి నిమిషంలో మునుగోడు, కొత్తగూడెము, అలాగే మిర్యాలగూడ, హుస్నాబాద్ లాంటి స్థానాలు కూడా అడిగే ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు ఉన్న రాజకీయ సమీకరణ కారణంగా అయితే మాత్రం కొత్తగూడెంతో పాటు అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని కూడా అప్పుడు ఒప్పందం కూరడంతో పొత్తు అనేది కుదిరింది. ఎన్నికలు వెళ్ళారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సో ఎమ్మెల్సీ విషయంలో మాత్రం ఇక అధికార కాంగ్రెస్ సర్కారు కూడా మునుగోడు సంబంధించిన విషయంలో గతంలో ఇచ్చిన మాట ప్రకారం అయితే మాత్రం ఒక ఎమ్మెల్సీని అయితే మాత్రం సిపిఐకి ఇచ్చిన సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అయితే మాత్రం చాలా సందర్భాల్లో ఆయన ప్రభుత్వంపై అయితే మాత్రం ఆరోపణలు చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆయన చేసిన మాటల వెనుక అయితే మాత్రం ఇంకా పొత్తు ఉంటుందా ఉండదా అన్న ఒక చర్చ వచ్చేలాగా రెగ్యులర్గా ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మేము సీట్ల కోసం ఆశపడే వాళ్ళం కాదు, మాకు అధికారం కోసం స్వార్థం, మాకు ఎలాంటి స్వార్థం లేదు, ప్రజల కోణంలోనే మా యొక్క పార్టీ విధానాలు ఉంటాయి తప్ప ఏదో అధికారం కోసమో లేకపోతే ఎవరినో మెప్పించడానికో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు మాకు అవసరం లేదు. ప్రధానంగా ఇక్కడ రాజకీయంగా మేము బలోపేతం కావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము, అవసరమైతే దేనికైనా ఎలాంటి త్యాగానికైనా మేము సిద్ధపడతామంటూ ఆయన వరుసగా చేసిన వ్యాఖ్యల వెనుక ఒక్కసారిగా ఈ అంశానికి కూడా ప్రాధాన్యత కూడా పెరిగిపోతుంది. ప్రధానంగా కొత్తగూడెం నుండి సిపిఐ పార్టీ అక్కడ ఎమ్మెల్యేగా అయితే మాత్రం కూనంనేని కొనసాగుతున్నారు. వాస్తవంగా అక్కడే అసలు సమస్య అక్కడ నుండే మొదలవుతుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు అధికార యంత్రాంగము ఇటు సహకారం నిరాకరణ కనిపిస్తుందట. ఇదే సందర్భంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా సిపిఐకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం కాకపోవడమే కాకుండా ప్రతి సందర్భంలో కూడా ఇబ్బంది పెట్టేలాగా వ్యవహరిస్తుందంటూ కూడా చాలా సందర్భాల్లో కూడా వార్తలు బయటకు వచ్చినాయి. ఇదంతా కూడా మున్సిపల్ ఎన్నికల విషయంలో మొత్తం బయటకు వచ్చింది. అప్పటి నుండి కూడా ఉప్పు నిప్పులాగైతే మాత్రం అక్కడ సిపిఐ కాంగ్రెస్ పరిస్థితి ఉన్నట్టయితే కనిపిస్తుంది. పొత్తుతో వెళ్దాం అనుకున్నారు. పొత్తు విషయంలో సీట్ల విషయంలో కూడా సర్దుబాటు కుదరకపోవడంతో ఎవరికి వారే పోటీ చేయడం, అలాగే అక్కడ మెరుగైన స్థానాలు కూడా సిపిఐ సాధించి ఏకంగా మేయర్ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్న సందర్భం కూడా తెలిసిందే. అప్పటి నుండి కూడా మొత్తం ఇక బలం పెరిగిపోయింది. ఇక ఒక్కొక్క సందర్భాల్లో కూడా మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్ అయితే మాత్రం ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఒకవైపు సీఎంతో సఖ్యత ఉంది, సీఎం చాలా మర్యాదస్తుడు, చాలా అన్ని సందర్భాల్లో కూడా ఆయనే మాకు సహకరించాడు, ఆయనను చూసి ఆగాల్సి వస్తుంది తప్ప ఏ రకంగా కూడా మాకు మర్యాద దొరకడం లేదు. ఇటు పార్టీ పరంగా ఇబ్బందులు పెడుతున్నారు, ప్రభుత్వ పరంగా అధికారులు కూడా సహకరించట్లేదు, నిధుల విషయంలో కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఇటు చాలా కాన్స్టిట్యున్సీలో మేము బలం ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఏ కాన్స్టిట్యున్సీ దాదాపు అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా స్థానిక ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పెడుతున్నారు క్యాడర్ అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో ఇక పొత్తు ఉంటుందా ఉండదా అనే దానిపైన ఒక చర్చ. మరోవైపు ఇది పొత్తు కాదు, ఇది కొనసాగుతుంది, కానీ ఒక బెదిరింపు కోసమో కొంత లబ్ధి కోసమో చేస్తున్న ఆరోపణలను కూడా మరికొంతమంది మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు వరుసగా చేస్తున్న సందర్భంలో అయితే మాత్రం మరొక రకమైన చర్చ కూడా బయటకు వినిపిస్తుంది. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు ఇప్పుడే సిపిఐ సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ సహకరిస్తే ఒక రకంగా, సహకరించకపోతే మరొక రకంగా వెళ్ళడానికి ఇదే సరైన సమయము, ఇప్పుడే ఏదో ఒకటి తేల్చుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టయితే కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్తో ఒప్పందం కుదిరినట్టు కొన్ని వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రధానంగా ఒకవేళ కాంగ్రెస్ సహకరించకపోయినా ఇలా ఇబ్బంది పెట్టినా మాత్రం బీఆర్ఎస్తో ముందస్తుగానే ఒప్పందం కుదిరింది. ఒకవేళ సీట్ల విషయంలో కూడా మొత్తం కూడా అంత పంపకాల విషయంలో కూడా కుదిరింది. ఆ బీఆర్ఎస్ కూడా కొంత హామీ ఇచ్చిన
పరిస్థితులుగా ఉన్నట్టు కూడా కొన్ని వర్గాలు పెద్ద ఎత్తున ఇటు పార్టీ వర్గాల నుండి కూడా కొంతమంది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజమా కాదా అనేది మాత్రం భవిష్యత్తులో పార్టీ చెప్పే క్లారిటీని బట్టి అయితే మాత్రం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ సాధారణ ఎన్నికల్లో అయితే మాత్రం అప్పుడున్న పరిస్థితుల్లో సిపిఐ పార్టీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలకమైన పాత్ర పోషించింది. ఇదే అంశాన్ని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలు అయితే మాత్రం అధికారంలోకి రాలేరు, కానీ వాళ్ళు గెలవలేకపోవచ్చు, కానీ ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్నా ఓడించాలన్నా ఆ శక్తి అయితే మాత్రం కమ్యూనిస్టు పార్టీలకు ఉంటుంది. వాళ్ళు గెలిపించగలరు, ఓడించగలరు, ఆ శక్తి వాళ్ళకు ఉంటుందని కూడా ఓ సందర్భంలో కూడా చెప్పిన సందర్భం కూడా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో మరి ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డితో సఖ్యత ఉంది, కానీ స్థానికంగా చాలా పరిస్థితులు ఉన్నాయి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇటు పార్టీ సంబంధించిన కాంగ్రెస్ క్యాడర్ కానీ మా కమ్యూనిస్టు పార్టీ సంబంధించిన వాళ్ళను సరిగ్గా పట్టించుకోవడం లేదు, మర్యాద ఇవ్వడం లేదు. అలాగే ఘర్షణ వాతావరణం కొనసాగిస్తుంది. ఏ రకంగా కూడా సహాయ నిరాకరణే కనిపిస్తుంది అంటూ కూడా పదే పదే కూడా ఇటు కూనంనేనితో పాటు చాలామంది రాష్ట్ర సంబంధించిన కార్యదర్శులు పదే పదే మాట్లాడుతున్న సందర్భంలో కాంగ్రెస్తో సిపిఐ పొత్తు ఉంటుందా లేకపోతే కటీఫ్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇదే సందర్భంలో కేవలం ఇది ఒక బెదిరింపు కోసమే, బ్లాక్మెయిలింగ్ కోసమే అని కూడా మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్తో కూడా ముందస్తు ఒప్పందంలో భాగంగా ఇక కాంగ్రెస్కు బయటకు వచ్చి బీఆర్ఎస్తో ఇక పోటీలో వచ్చే ఎన్నికల్లో కూడా పోటీకి సిద్ధం కావాలి. ఇక ఇప్పటి నుండే దానికి సంబంధించిన గ్రౌండ్ సిద్ధం చేసుకునే కోణంలో అయితే మాత్రం ఇటు సిపిఐ ఆలోచన చేస్తుందని కూడా మరొక రకమైన చర్చ జరుగుతుంది. చూడాలి. ఏదేమైనప్పుడు కూడా గత 6 నెలలుగా అయితే మాత్రం ప్రతి సందర్భంలో అయితే మాత్రం కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న విధానాలపై సిపిఐ నేరుగా మాట్లాడుతుంది, చాలా స్పష్టంగా విమర్శలు చేస్తుంది. ప్రజల కోణంలోనే మా యొక్క పార్టీ విధానాలు ఉంటాయి, ప్రజల సమస్యలపైనే బరాబర్ పోట్లాడతాం, ఇలాంటి విషయంలో మాత్రం ఎలాంటి రాజీ ఉండదు. ఇది మేమేదో సీట్ల కోసమో లేకపోతే రాజకీయాల కోసమో మరొక ప్యాకేజీల కోసం మేము ముందు పెట్టేది లేదు. తప్పకుండా పార్టీ ప్రయోజనాల కోసం, పార్టీ ఎదుగుదల కోసం అన్ని రకాల ఆలోచనలు చేస్తామంటూ కూడా కూనంనేని చెప్తున్న సందర్భంలో, వరుసగా విమర్శలు చేస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్తో మిత్రపక్షంగా ఉంటున్న సిపిఐ కలిసి ఎన్నికల వరకు ఉంటుందా, ఎన్నికల్లో కూడా కలిసి పనిచేస్తుందా లేదా, లేకపోతే మరొక పార్టీతో ఏమైనా వెళ్తుందా, ఒంటరిగానే మేము బరిలో దిగుతాం, మేము చాలా బలంగా తయారవుతున్నాం, ఖమ్మంలో కూడా 2 స్థానాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకున్నాము, అవసరమైతే ఒంటరిగానే వెళ్తామని చేస్తున్న వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి అసలు అనే దానిపైన ఒక్కొక్కరు ఒక్కో రకమైన విశ్లేషణ చేస్తున్నారు. చూడాలి. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఎప్పుడు ఎక్కడైనా ఏ రకంగా పొత్తైనా కుదరవచ్చు. మరి సిపిఐ ఏ రకంగా వచ్చే ఎన్నికలు వెళ్ళబోతుంది, కాంగ్రెస్ పార్టీతో ప్రస్తుతం ఉన్న ఘర్షణ వాతావరణం కనిపిస్తున్న సందర్భంలో మరి ఒంటరిగా వెళ్తుందా, లేకపోతే మరో పార్టీతో బీఆర్ఎస్తో కలిసి వెళ్తుందా, లేకపోతే సీఎం ఈ అంశాన్ని తీసుకొని మరి ఏమన్నా సమన్వయం చేసి లేదంటూ కూడా వచ్చే ఎన్నికల్లో కుదిరేలాగా, సమస్యలను కూడా పరిష్కారమయ్యేలాగా చేస్తారా లేదా అనేది మాత్రం రాజకీయ పరిణామాల్లో మరి అధికార పార్టీ వ్యవహరించే తీరును బట్టి, సిపిఐ పార్టీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.